హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాత కథ ముచ్చట్లు. మనం మైసూర్ ప్యాలెస్ చూస్తున్నాం కదా, దానికి కంటిన్యూ వీడియో అన్నట్టండి. ఇది మైసూర్లో చూడాల్సిన ముఖ్యమైన ప్లేస్లలో ఇప్పుడు మనం వెళ్తున్న నెక్స్ట్ బృందావన్ గార్డెన్ కూడా ఒకటండి. ఎవరు వెళ్ళినా కానీ ఖచ్చితంగా మిస్ చేయకండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అక్కడ ఎంత ఫన్ చేసామో, ఎంత ఎంజాయ్ చేసామో మీరు మాతో పాటు చూడండి. ఇంకా టికెట్స్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి స్టార్టింగ్లోనే బృందావన్ గార్డెన్ చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. ఇది ఇక్కడ మూవీ షూటింగ్స్ కూడా అవుతాయంట. జనరల్ పబ్లిక్ కూడా చాలా వస్తారు. టూరిస్ట్స్ కూడా చాలా మంది వస్తారు. ఎంట్రీలోనే ఫిష్ పెడిక్యూర్ అనేది ఉందండి. అబ్బా చూడండి ఎంత బాగుందో. అది వేరే విషయం, మనం చేయించుకోలేదు. ఇంత పెద్దగా ఉందనేసి చూడంగానే అలా డల్ అయిపోయాము. ఎందుకంటే ఆల్రెడీ ప్యాలెస్ మొత్తం తిరిగేసి వచ్చాం కదా. కానీ లోపలికి ఎంట్రీ అయితే మాత్రం ఓఫో స్వర్గంలోకే. అసలు ఎంత బాగుందండి. బృందావన్ గార్డెన్. బృందావనంలో కృష్ణుడు వచ్చాడే, ఆహా వచ్చాడే అన్నట్టుగా ఉందండి. అసలు లోపలికి ఎంట్రీ అయితే మాత్రము చాలా అంటే చాలా బాగుండే తెలుసా. ఈ చెట్టుని ఏమంటారో నాకు చెప్పండి. దాని పేరు తెలియదు కానీ ఈ చెట్టు అంటే చాలా ఇష్టం నాకు. ఈసారి నర్సరీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాం. లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం బాగా అనుకున్నాను, ఎంత పెద్దగా ఉంది, ఎంత తిరగాలో ఏంటో అనుకున్నాను. కానీ కొంచెం వెళ్ళంగానే లోపల చూడండి, అబ్బా అసలు ఎంత అందంగా ఉందో బృందావన్ గార్డెన్లో. కొంచెం ఈవినింగ్ టైం అలా వెళ్ళామండి మేము. 4-5కి అలా వెళ్ళాము. మొత్తం గార్డెన్, మొక్కలు, చెట్లు, అసలు చల్ల గాలి, వర్షం అలా వస్తుంది వెళ్తుందండి. వాతావరణం అయితే సూపర్గా ఉండే తెలుసా. ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ అని ఉన్నాయండి, గార్డెన్ మెయింటెనెన్స్ కోసం అండ్ గార్డెన్ అందం కోసం అండి. అసలు మేము ఇక్కడ గేమ్ ఆడామండి అందరము ఫ్రెష్ అవ్వడానికి. వాటర్లో తడవకుండా అటు వెళ్ళాలి ఇటు రావాలి అనేసి. మొత్తం మా వారు, మా పిల్లలు, నేను అందరం కూడా వాటర్లో తడవకుండా అటు వెళ్ళాలి మళ్ళీ ఇటు రావాలనేసి గేమ్ ఆడాము. కొంచెం తడుస్తున్నారు. ఎవరు తడవకుండా వెళ్తారు వస్తారు అని అనుకున్నాము. కానీ ఆ రోజు మాత్రము వెదర్ ఎంత బాగుండే తెలుసా. మీరు ఇలా ఆడుతారా అనేసి. వర్షం వస్తుంది పోతుందండి. మొత్తం తడిచిపోయాము. షెడ్ కిందికి వెళ్ళంగానే వర్షం ఆగిపోతుంది, మళ్ళీ గార్డెన్లోకి రాగానే వర్షం వస్తుంది. అలా మాతోని వాతావరణం కూడా అలా ఆడుకుందండి. మైసూర్ చూస్తూ అలసిపోయిన వాళ్ళకి మేము అప్పుడు ఇంకా ఈ గార్డెన్లోకి వెళ్ళాగానే మొత్తం చిన్నపిల్లలం అయిపోయాము. ఫుల్గా ఆడుకున్నామండి అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎన్ని రకాల మొక్కలు అసలు. వాతావరణం అనేది చల్లగా మంచిగా హ్యాపీగా ఉంటే అన్నీ మన ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఇలా చిన్నపిల్లలు అయిపోతాం కదా. నిజంగా అక్కడ మాత్రం అలానే అనిపించింది మాకు. చూడండి వెదర్ ఎలా ఉందో.
ఆకాశం మొత్తం మబ్బులు మబ్బులు, అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఆగిపోతుంది, అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఆగిపోతుంది. అలాగా మంచి మూడ్స్ అయితే ఎంత బాగుండేనండి. ఎంత ఫన్ చేసామో అంత ఫన్ చేసాము. కింద నేల మొత్తం పచ్చగా, ఆకాశం మొత్తం మబ్బులుగా, చల్లటి గాలి. గార్డెన్ మాత్రం చాలా పెద్దగా ఉందండి. చాలా అంటే చాలా పెద్ద గార్డెన్ అసలు ఇది. మెంటరీస్ మాత్రం హైలైట్. ఇదిగోండి పైకి ఎక్కి తడుచుతూ మళ్ళీ కిందికి వస్తున్నాము. షెడ్ కిందికి రాగానే వర్షం ఆగిపోతుంది, గార్డెన్లోకి వెళ్ళంగానే వర్షం వస్తుంది. అలా ఉండే మీరందరూ కూడా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఫన్ వీడియోస్ ఇంకా చాలా వస్తుంటాయి. ఇంకా వచ్చే వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, ఇన్ఫర్మేషన్గా, ఫన్గా మీరు ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. తప్పకుండా అందరూ లైక్ చేసుకోండి, షేర్ చేయండి. నాతో ఏమన్నా మాట్లాడాలంటే కామెంట్ బాక్స్లో మాట్లాడండి. ఇంకా నేను, మా వారు, మా పిల్లలు కలిసి కొన్ని రీల్స్ కూడా చేశామండి. మైసూర్కి వెళ్తే మాత్రం కొన్ని ప్లేసెస్ కంపల్సరీ చూడాల్సిందేనండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మా వారి నాన్నగారు అంటే మా మామగారు కూడా తన పెళ్ళైన కొత్తలో మతేతుని బెంగళూరు, మైసూర్, ఊటీ వెళ్ళారంట. ఈ బృందావన్ గార్డెన్లో మా అత్తయ్య, మా మామయ్య చాలాసేపు టైం గడిపారంట. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నాయి. ఎప్పుడు మిస్ అయ్యేవారు. మా మామయ్య అయితే ఎప్పుడు అన్నారు. అది గుర్తు చేసుకోవడానికే మేము వెళ్ళాము. కానీ నిజంగా వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా మిస్ అవ్వని ప్లేస్ అంటే ఇది ఒకటండి. ఇక్కడ మేము మా మామయ్యని, మా అత్తయ్యని కూడా చాలా గుర్తు చేసుకున్నాము. ఇంకా బయట గేట్ కాడికి వచ్చాక ఫుడ్ కోర్ట్స్ అనేది చాలా ఉండే అక్కడ స్పెషల్గా నాకు మైసూర్లో మైసూర్ పాక్ అనేది స్పెషల్ అంటారు కదా. ఇక్కడ వాళ్ళు షాప్ వాళ్ళు స్టాల్ పెట్టి అమ్ముతున్నారు. ఎన్ని రకాల మైసూర్ పాక్ వెరైటీస్ ఉండే అంటే చాలా ఉండే. అక్కడ సేల్ చేసే అబ్బాయి అయితే సూపర్గా మాట్లాడుతుండేనండి. అసలు పాటలు పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అమ్ముతుండంటే నాకైతే చాలా మంచి అనిపించింది. తప్పకుండా మీరు ఎవరైనా అక్కడికి వెళ్తే మాత్రం ఆ అబ్బాయి దగ్గర మైసూర్ పాక్స్ అనేది తీసుకోండి. టేస్ట్ అయితే అమేజింగ్గా ఉండే. మేమైతే తీసుకున్నాము. మీరు కూడా ఎవరైనా తప్పకుండా మిస్ చేయకుండా తీసుకోండి. ఇంకా పక్కనే డ్యామ్ అనేది ఉందండి. చాలా పెద్ద డ్యామ్ ఇది. డ్యామ్ పేరు పక్కనే కేఎస్ఆర్ డ్యామ్ అనేది ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. డైలీ నైట్ 7 o'clock ఇక్కడ లైట్ షో అవుతుందండి. వాటర్ షో అండ్ లైట్ షో అవుతుంది. చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడ. ఫుల్ కవడీగా ఉంటుంది. చాలా మంది చూడాల్సింది. ఇంకా డ్యామ్లో అసలు ఎంత పెద్ద పెద్ద ఫిషెస్ అండి. ఒక్కొక్కటి 2 kgs ఉంటాయి. అంత పెద్ద ఫిషెస్ ఉన్నాయి తెలుసా. అది చూస్తురా మీరు? మీకు కనిపించాలని పెడుతున్నాను. వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ మేమైతే రియల్గా చూసి మాత్రం షాక్ అయ్యాము. అంటే చేపలు చూసి షాక్ అవ్వడానికి ఏంటని అనుకో, అలా కాదు, అన్ని చేపలు ఒకటే జాగాలో ఉన్నాయి, ఎవరు పట్టట్లేదని షాక్ అయ్యాము. డ్యామ్ మాత్రం చాలా బాగుండే. అండ్ లైట్ షో వరకు అయితే మేము కొంచెం తొందరగా వెళ్ళిపోయాము. లైట్ షో వరకు అయితే ఉండలేను. లైట్ షో మాత్రం మీరు ఎవరైనా వెళ్తే తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. చూసారా అసలు ఫిషెస్ ఎలా ఉన్నాయో? కొద్దిసేపు వదిలేస్తే మొత్తం తీసుకొని పుల్ సెట్టేస్తా అలా ఉండే మనసులో అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు కూడా చూస్తే ఇలానే ఉంది, అంతే కదా.
ఇంకా గార్డెన్ మొత్తం చూసాక, డ్యామ్ మొత్తం తిరిగేశాక, ఇంకా ఫుడ్ మొత్తం అరిగిపోయింది. ఫుల్గా టైర్డ్ అయ్యి అలసిపోయాము. బయటికి రాగానే చల్లని వెదర్లో వేడివేడి స్వీట్ కార్న్ తీసుకొని తింటే అమేజింగ్ ఉండే. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ సిటీకి వచ్చాము. చర్చ్కి అనేసి పర్టికులర్లో వచ్చామండి. అబ్బా అసలు ఎంత పెద్ద చర్చో ఇది. కొంచెం లేట్ అయింది మేము చర్చ్కి వచ్చే వరకు. క్లోజింగ్ టైం ఉండే, జస్ట్ ఫర్ 10 minutes ఉండే అండి. పాపం అక్కడ సెక్యూరిటీ గార్డ్ మాత్రం మాకు ఎంట్రీ అలాట్ చేశారు. కింద సెల్లార్ నుంచి వెళ్తుంటే ఇటు సైడ్ అక్కడ ఉండే ఫాదర్స్ నేమ్స్ అండి. చూడండి మొత్తం వాళ్ళ నేమ్సే, అక్కడ ప్రే చేసే వాళ్ళ నేమ్స్ అంట. ఎంత బాగా పెట్టిరో. సెల్లార్లో నుంచి ఎంట్రీ ఉండే అండి. చర్చ్ లోపలికి వెళ్తుంటే మాత్రం ఎంత బాగా ప్రశాంతంగా అనిపించిందో. చర్చ్ మాత్రం మొత్తం చూసేసాము. కాకపోతే ఎక్కువ టైం గడపలేమని ఒక చిన్న ఫీలింగే, ఎందుకంటే టైం అయిపోతుండే. పాపం వాళ్ళు మా కోసం అనేసి ఒక 10 minutes టైం ఇచ్చిండ్రు. మొత్తం చర్చ్ చూసాము. 5 minutes మాత్రం ప్రశాంతంగా కూర్చున్నాము. చాలా పెద్దగా ఉందండి చర్చ్ మాత్రం. ఎంత అందంగా ఉందోనండి, ఎంత ప్రశాంతంగా, ఎంత అందంగా ఉందో చర్చ్. ప్రశాంతత అంటే అక్కడ ఉంటుందేమో అనిపించింది అక్కడ ఉన్న కొద్దిసేపు అన్నా. చాలా అంటే చాలా రిలాక్స్గా, మైండ్ అనేది కూల్గా ఉండే. చిన్నపిల్లలు తల్లి ఒడిలో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో చర్చిలో అంత ప్రశాంతంగా ఉండే అండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము లాస్ట్కి చర్చ్లో. చాలా రిలాక్స్గా, కూల్గా, చాలా హ్యాపీగా, మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. తప్పకుండా చర్చ్కి అనేది మీరు కూడా వెళ్ళండి. యేసు ప్రభు అనేది అందరినీ మంచిగా చూడాలి, చల్లగా చూడాలి, మంచి దారిలో నడిపించాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ కంటిన్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం మనము. ఈరోజు గడిపిన మొత్తం మైసూర్ 1 day వీడియోస్ అండి ఇవన్నీ. నెక్స్ట్ వీడియోస్ కూడా ఇంకా చాలా బాగా ఉంటున్నాయి. మైసూర్లో అమ్మవారి గుడి, అక్కడ మైసూర్ స్పెషల్ అన్నీ చూడబోతున్నారు. తప్పకుండా చూడండి వీడియోస్ తప్పకుండా కంటిన్యూ చేయండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.